ఈ యొక్క భగవద్గీత 5వ అధ్యాయం కర్మయోగం, కృష్ణ భక్తి భావంలో కర్మ అనేటువంటి 5వ అధ్యాయాన్ని మనం కొనసాగించుకుంటున్నాం అనేక వారాలుగా. ఇవాటి విశేష దినం గురించి, భీష్మ ఏకాదశి గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఇవాళ మనందరికీ తెలుసు భీష్మ ఏకాదశి అంటాం మనందరం కూడా అన్నమాట. ఆ వాస్తవానికి కార్తీక బహుళ అమావాస్య నాడు భారత యుద్ధం ప్రారంభమైనట్టుగా భావించబడుతుంది, శాస్త్రములను ఆధారంగా చేసుకోవాలన్నమాట. భీష్ముడు అంపశయం మీద 58 రోజులు ఉన్నట్లు భారతంలో స్పష్టంగా చెప్పబడింది. భీష్మాచార్యుల వారు యుద్ధం చేసింది 10 రోజులు, అంటే మొత్తం కలిపి 68 రోజులు అన్నమాట. భారత యుద్ధం ప్రారంభమై కార్తీక బహుళ అమావాస్య నుండి 68 రోజులు లెక్కిస్తే వచ్చేది మాఘశుద్ధ అష్టమి. ఓకే, సో ఆ మాఘశుద్ధ అష్టమి కనుక మాఘశుద్ధ శుక్లపక్ష అష్టమి భీష్మ నిర్వాణ దినంగా పాటిస్తారు. ఏదైతే మన గతం వచ్చిందో అష్టమి, వెళ్ళిపోయినటువంటి అష్టమి ఏదైతే ఉందో దాన్ని భీష్మ అష్టమి అని కూడా అంటారు. అంటే భీష్ముడు నిర్వాణం చేసినటువంటి దినంగా భావిస్తారు. ఆ తదుపరి వచ్చేదని వాటిని ఏకాదశిగా భావిస్తారు. ఎందుకంటే విశేష దినములన్నిటిని కూడా ఏకాదశి రోజున స్మరణ చేసుకోవటం అన్నది శాస్త్ర సాంప్రదాయంగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే భగవద్గీతను కనుక చూసుకుంటే కార్తీక బహుళ అమావాస్య నాడు కదా భగవద్గీత చెప్పబడింది. కానీ గీతా జయంతిని ఎప్పుడు చేసుకుంటాం? తర్వాత వచ్చేటువంటి తదుపరి వచ్చేటువంటి ఏకాదశి నాడు అనమాట. సో ఆ విధంగా ఏకాదశి యొక్క విశిష్టతను మరొకసారి మనకు గుర్తు చేస్తూ, ఇవాళ భీష్మ ఏకాదశిని గుర్తు చేసుకుంటూ, భీష్మాచార్యులు వారిని స్మరించుకుంటూ, పరమ భాగవతోత్తముడైనటువంటి భీష్మాచార్యుల వారిని స్మరించుకుంటూ మనము తర్వాత మనకు పాఠ్యంలోకి ప్రవేశిద్దాం. ఈ యొక్క మనం ఏదైతే చెప్పుకుంటున్నామో పరమ పూజ్య శ్రీమతి శ్రీ భక్తి వేదాంత స్వామి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథాన్ని ఆధారంగా చేసుకుని మనం భగవద్గీత యొక్క 5వ అధ్యాయము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఎల్లప్పుడూ నేను కోరేటట్టుగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకుని నేడు తేదీ వేసుకుని ముఖ్యాంశాలు రాసి పెట్టుకోండి. చివరిలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క అంశం అన్న మీరు రాసుకున్నదో గుర్తుంచుకున్నదో చెప్పగలిగితేనే మనం ఈ యొక్క గంట సేపు మనం మాట్లాడుకున్న దాని యొక్క ఉపయోగం అన్నమాట ఏదైతే ఉన్నదో అది సాధ్యమవుతుంది. అలాగే ఎప్పుడు కోరేటట్టుగా ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ మరొకరిని సత్సంగానికి చేసేటువంటి విశేష ప్రయత్నం చేయాలి. చూస్తుంటే ఒకప్పుడు 50 దాకా దాటినటువంటి సంఖ్య ఈరోజు 9 సింగిల్ డిజిట్ లోకి పడిపోయింది. వాళ్ళు సింగిల్ డిజిట్, డబల్ డిజిట్స్ లో 9, 10, 11 అట్లా 15 లోపల ఉండటం అన్నది కొంచెం బాధాకరంగా ఉండడం అన్నది అనమాట. సో అందుకోసం మనం అందరినీ కూడా అర్థిస్తున్నాను, విశేష ప్రయత్నం చేసి భక్తులను సత్సంగానికి దగ్గర చేయండి అనేటువంటి విషయం అనమాట. సో ఈ 5వ అధ్యాయం ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాము, ఈ కర్మయోగం అంటే కృష్ణ భక్తి భావనలో కర్మ అనేటువంటి 5వ అధ్యాయంలో 5 ముఖ్యాంశాలు మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి 5 ముఖ్యాంశాలు ఏంటివి? సన్యాసమా ఫలశ్చాగమా, ఏది చేయాలనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది ఈ అధ్యాయము. అదేవిధంగా నిష్కామ కర్మ ఆచరణ చేయటం ఎలా అనేటువంటి అంశాన్ని మరొక ముఖ్యాంశం మనం ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతం ఆ యొక్క విభాగంలో ఉన్నాం, మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. గత వారం కానీ అంతకుముందు వారం నేను చెప్పినది కానీ తర్వాత శ్రీకృష్ణ మాధవ ప్రభు వచ్చినటువంటి కానీ మనము 7 నుంచి 16 శ్లోకాల మధ్యలో ఉండేటువంటి నిష్కామ కర్మ ఆచరణ అనేటువంటి అంశాన్ని మనము చెప్పుకుంటూ ఉన్నాం. తరువాత పరమాత్మపై ఏకాగ్రత అనేటువంటి ముఖ్యాంశం మరొకటి ఉన్నది. తద్వారా బ్రహ్మభూత స్థితిని పొందటము, దాని ద్వారా ముక్తిని పొందేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని మనకు తెలియజేసి, అంటే కర్మ మార్గము ద్వారా, కర్మాచరణ ద్వారా ముక్తిని పొందటం ఎలా అనేటువంటి ఉత్తమమైనటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో మనకు భగవానుడు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. సో అందులో భాగంగా మనము 7 నుంచి 16 శ్లోకాల దాకా బంధములను తొలగించేటువంటి నిష్కామ కర్మ ఆచరణ అనే అంశాన్ని మనం చెప్పుకుంటున్నాం. విశేషంగా అందులో 7 నుంచి 12 శ్లోకాల దాకా యోగయుక్త లక్షణములు, అంటే యోగము స్థితికి పొందినటువంటి వాని యుక్తుడైనటువంటి యోగి యొక్క లక్షణములు ఏంటంటే దేనిలో చిక్కుబడడు, స్వయం నిగ్రహం కలిగి ఉంటారు, కర్మ చేసినను కూడా అది అకర్మ అవుతుంది, పరమాత్మ కొరకు నిరాసక్త కర్మాచరణ చేస్తూ ఉంటారు, పరిశుద్ధతను ఆశించి ఉంటారు,
శాంతిని పొంది ఉంటారు అనేటువంటి అంశాన్ని మనకి ఆ శ్లోకాలలో తెలియజేస్తారనమాట. తర్వాత 13 నుంచి 16 శ్లోకాల దాకా జ్ఞానం. ఎటువంటి జ్ఞానం అంటే ఆత్మ, భౌతిక ప్రకృతి, భగవానుడు అనేటువంటి మూడిటి జ్ఞానాన్ని మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత అజ్ఞానం అనేది ఏదైతే ఉందో అది ఆత్మను మోహపరుస్తుంది, జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది ఆత్మను ఉద్ధరిస్తుంది అనేటువంటి ముఖ్యాంశాన్ని కూడా ఈ యొక్క విభాగంలో మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. తర్వాత దాని నుంచి ఒక మెట్టు పైకెక్కుతూ పరమాత్మపై ఏకాగ్రతతో ముక్తి పొందవచ్చు అనేటువంటి చివరి విభాగం ఏదైతే ఉందో ఈ యొక్క అధ్యాయంలో 17 నుంచి 29 శ్లోకాల దాకా దాన్ని మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు భగవానుడు. ప్రత్యేకించి 17 నుంచి 21 శ్లోకాల దాకా ఆత్మయోగి లక్షణాలు ఏంటున్నది అంటే పరమాత్మపై ఏకాగ్రతలో సమత్వాన్ని పొంది బ్రహ్మ నిర్వాణ స్థితికి చేరటం అనేటువంటి ముఖ్యాంశములు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు భగవానుడు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా గత వారం మీరు చిట్ట చివరిగా చెప్పుకున్నటువంటి శ్లోకం ఏంటంటే జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. అజ్ఞానమును నశింప. హరే కృష్ణ. మత చౌతర శ్లోకం అవుతుంది. హరే కృష్ణ. జ్ఞానే తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. అజ్ఞానము నశింపజేసే జ్ఞానముచే మనుషుడు ప్రకాశవంతుడైనప్పుడు పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపజేసినట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. హరే కృష్ణ. హరే కృష్ణ. మీ అందరి అనుమతితో మరో ఇద్దరు కూడా శ్లోకాన్ని చదివితే బాగుంటుంది అనేటువంటి సంకల్పం అనమాట అది. సో నేను పేరు చదివితే మీరు ఒకసారి మీరు కూడా ఆ శ్లోకము మాతాజీ ఎలా అయితే శ్లోకము దాని యొక్క తాత్పర్యము చదివారో అదే మీరు కూడా చేయండి. కృష్ణకుమారి మాతాజీ చదవగలరా మీరు? కృష్ణకుమారి పడకంటి. ఓకే అండి, నేను చదువుతాను. చదవండి మాతాజీ. ఒట్టి ఇది కదా శ్లోకము మీనింగ్, ఆ శ్లోకము తాత్పర్యం మాతాజీ. ఓకే. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అజ్ఞానము నశింపజేసే జ్ఞానముచే మనుజుడు ప్రకాశవంతుడైనప్పుడు పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపచేసినట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. హరే కృష్ణ. హరే కృష్ణ. నిత్యరూపిణి సచిదేవి మాతాజీ మీరు చదువుతారా శ్లోకం? హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అనువాద భాషం శిల ప్రభుపాదికి జై. అజ్ఞానం నశింపజేసే జ్ఞానముచే మనుజుడు ప్రకాశవంతుడైనప్పుడు పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపచేసినట్లు అతని జ్ఞానం సర్వమును వ్యక్తపరచును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, ఇక్కడ భగవానుడి గురించి అజ్ఞానాన్ని నశింపజేసే జ్ఞానం ఎప్పుడైతే మనలో ప్రకాశిస్తుందో అది ఎలా ఉంటుందంటే పగటి సమయంలో సూర్యుడు సర్వం ప్రకాశింపజేసినట్లు అతని జ్ఞానం సర్వాన్ని వ్యక్తపరుస్తుంది. ఒక్కసారిగా ఊహించండి, మనకి రాత్రిపూట మనకి కరెంటు లేదు, దీపం లేదు, ఏ వస్తువునైనా మనం చూడగలమా? ఏ వస్తువుని మనం చూసేటువంటి పరిస్థితి ఉండదు అనమాట. ప్రతిదానిని కూడా దాని స్పర్శ ద్వారా అది ఎలా ఉండొచ్చు, ఉదయం చూసాం కాబట్టి రాత్రి దాన్ని స్పర్శించి ఓహో ఇది అది అయి ఉండవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉంటాయి, ఎటువంటి కాంతి లేనటువంటి పరిస్థితులు అనమాట. అదేవిధంగా ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటిది మనలో ఉద్భవించిందో, జ్ఞానాన్ని మనం పొందగలిగామో, అప్పుడు సూర్యుడు సర్వాన్ని ప్రకాశింపజేసినట్లు భగవతత్వ విషయాన్నంతా కూడా మన ముందు కళ్ళకు కనిపించేటట్టుగా చేస్తుంది. ఏది? జ్ఞాన చక్షువులు అనమాట. జ్ఞానం అనేటువంటి కనులు ఏవైతే మనం పొందగలిగామో గురువుల ద్వారా, అప్పుడు మనము సర్వాన్ని చూసేటువంటి విషయ జ్ఞానాన్ని మనం చూసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చూడగలిగేటువంటి శక్తిని పొందగలం అనమాట. అదే విషయాన్ని చెప్తున్నారు భగవాను.
అజ్ఞానమును నశింపచేసే జ్ఞానముచే మనుషుడు ప్రకాశవంతుడైనప్పుడు పగటి సమయమున సూర్యుడు సర్వమును ప్రకాశింపచేసినట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరుచున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదా, మన మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అవి స్విచ్ ఆఫ్ చేసామనుకో ఏమి కనపడదు అందులోంచి. ఎప్పుడైతే మనం ఎనర్జీ ఇందులోకి బ్యాటరీని ఆన్ చేసామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు మొత్తం అది ఆటోమేటిక్ గా అదే కాంతిని పొంది కనిపిస్తుంది అనమాట. ఇదే పరిస్థితి మనలో కూడా ఆ కాంతి ద్వారా మనం భగవద్ దర్శనం చేయాలంటే జ్ఞానాన్ని పొందాలి. ఏంటి ఆ జ్ఞానం అనే విషయం గురించి మనం చర్చించుకుందాం. శ్రీకృష్ణ స్పృహ లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో మాయ ప్రభావంలో ఉన్నట్టే. చాలా నిర్ద్వందంగా శిలాప్రభుపాదుల వారు నిజ నిష్ఠూరంగా ఉంటుందనే విషయాన్ని అంత కఠినంగా కూడా చెప్పారు మన భాష్యంలో. ఎందుకంటే శ్రీకృష్ణ స్పృహ, శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయము పొందనటువంటి వారు, శ్రీకృష్ణ భగవాను గురించి తెలుసుకోలేనటువంటి వారు, వీరందరూ కూడా ఇంకా ఎన్ని విషయములు తెలిసినప్పటికీ కూడా, ఆధ్యాత్మిక జ్ఞాన విషయములు, సంబంధ విషయముల జ్ఞానములు తెలిసినప్పటికీ కూడా మాయలో ఉన్నటువంటి వారే. కేవలము శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయము చేత మాత్రమే, స్పృహ చేత మాత్రమే, కృష్ణ చైతన్యము ద్వారా మాత్రమే మాయ ప్రభావం నుంచి బయటపడిగేటువంటి కాంతి కనిపిస్తుంది మనకనమాట. అందుకనే ఇలా ప్రభుపాద చెప్తారు, నిరంతర కృష్ణ భక్తిలోని వారు మోహానికి గురికారు. ఎప్పుడైతే మనము నిరంతరము శ్రీకృష్ణ భగవానుని భక్తి భావనలో నెలకొని ఉంటామో, ఇట్స్ లైక్ ప్రొటెక్షన్ అనమాట. మన చుట్టూ ఒక గాడ్ ఎలా అయితే ఉంటుందో, మన చుట్టూ ఎలా ఉంటే ఇంకా ఏది మనల్ని ఛేదించలేదు. అంతేకాదు పూర్వకాలంలో కవచాలు వేసుకునేవాడు, ఎందుకంటే దానిలోంచి ఏమి దిగేది కాదనమాట. మెటల్ కవచం వేసుకుంటాయి అనమాట. సో అదే అలాగే ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అని వేస్తారంటే తుపాకీ గుండు కూడా శరీరంలో దూరకుండా ఉండేటువంటి. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి అనేటువంటి బుల్లెట్ ప్రూఫ్ ని ధరించామో ఇంకా ఎటువంటి మాయ ప్రభావం కూడా దానిలోంచి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అనమాట. భగవద్గీతని ఎందుకు ప్రత్యేకించి జ్ఞానం ఏదైతే ఉందో దానికి గొప్ప గౌరవం ఉంటుంది. అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాము జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి. ఏదైతే శ్రీకృష్ణ భగవానుని గురించి తెలియచేస్తుందో అది భగవంతుని యొక్క నామము కావచ్చు, కథ కావచ్చు, లీల కావచ్చు, ఏదైనా కావచ్చు. భగవత్ సంబంధ విషయమైనది మాత్రమే జ్ఞానము. భగవత్ సంబంధము లేనటువంటిది అజ్ఞానము అనే విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం అనమాట. శిలాప్రభుపాద వారు కూడా భగవద్గీతలో ఈ జ్ఞానం అనేటువంటి విషయానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడింది అనే దానికి ఉదాహరణగా 4వ అధ్యాయం 36 నుంచి 37, 38 శ్లోకములలో వచ్చినటువంటి 3 పదాలని మనకి ఇస్తారనమాట. జ్ఞానప్లవేన జ్ఞానాగ్ని సర్వకర్మాణి నహి జ్ఞానేన సదృశం. జ్ఞానాగ్ని సర్వకర్మాణి అంటే సర్వం జ్ఞానప్లవేన అంటే జ్ఞాన ప్లవం అంటే ప్లవం అంటే పడవ అనమాట. సర్వము దివ్య జ్ఞానం అనే పడవ ద్వారా మాత్రమే మనం ఎక్కడికైనా ప్రయాణం చేయడం. జ్ఞాన అగ్ని, జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో అగ్ని లాంటిది. జ్ఞానాగ్ని సర్వకర్మాణి, భౌతిక కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానం అనేటువంటి అగ్ని దాటిని దహించి వేస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. అలాగే నహి జ్ఞానేన సదృశం, జ్ఞానముతో సమానమైనటువంటిది ఏదీ లేదు. మరి ఆ జ్ఞానం ఏంటండి అంటే శ్రీకృష్ణునికి శరణాగతి ద్వారా మాత్రమే సంపూర్ణ జ్ఞానం పొందగలరని భగవద్గీత చాలా స్పష్టం చేస్తున్నది. భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకంలో భగవాను చాలా స్పష్టంగా చెప్పాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అంటే ఎన్నో జన్మలెత్తితే కానీ వాసుదేవుడే సర్వస్వము అనేటువంటి జ్ఞానము కలగదు. అటువంటి జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు చాలా దుర్లభముగా ఉంటారు అనేటువంటి. అంటే ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జనసామాన్యాన్ని కనుక తీసుకుని జనాన్ని అందరినీ కనుక చూసుకుంటే అందులో కేవలం కృష్ణ భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది. చాలా స్పష్టంగా భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పబడింది. 7వ అధ్యాయంలో 19వ శ్లోకంలో భగవద్గీతని ప్రామాణికంగా తీసుకునేటువంటి సనాతన ధర్మములోని కొన్ని కోట్ల మందికి 98% మంది కూడా ఈ శ్లోకాన్ని ఇప్పటికీ కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే వాళ్ళు జ్ఞానములో ఉన్నారా, అజ్ఞానములో ఉన్నారా? మూర్ఘముగా కళ్ళు మూసుకొని ప్రయాణం చేస్తున్నారా, కళ్ళు తెరుచుకొని ప్రయాణం చేస్తున్నారా? జ్ఞానాగ్నిని వాళ్ళలో రగిల్చుకున్నారా లేదా అనే విషయం మనకు అర్థమైపోతుంది అనమాట. అందుకనే
భగవానుడు అందుకనే చెప్పాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. అనేక జన్మలు ఎత్తితే గాని వాసుదేవుడే సర్వవస్వం అనేటువంటి బుద్ధి రాదు. ఆ బుద్ధి రానంత వరకు అజ్ఞానం ఉన్నట్టు అన్నమాట. పగటి సమయంలో ఎవరైతే అటువంటి భావన పొందుతారో, వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి జ్ఞానాన్ని పొంది ఆయనకి సంపూర్ణ శరణాగతి చేస్తారో, అటువంటి జ్ఞానం వల్ల ఏమవుతుందంటే పగటి సమయంలో సూర్యుడు ఉన్నప్పుడు ఎలా అయితే మనం అంతటిని చూడగలమో, శ్రీకృష్ణుడే సర్వస్వం అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనలో ఆ యొక్క దీపం వెలిగిందో, జ్ఞానదీపం వెలిగింది, జ్ఞానదీపైన భాస్వతాన్ని భగవాన్ చెప్పాడు కదా, అట్లా అనమాట. దీపం వెలిగిందో అతనికి సర్వము తెలుస్తుంది అనమాట. నిజానికి జీవులు అనేక విధాలైనటువంటి మోహానికి గురవుతారు. ఉదాహరణకి తనను తాను భగవానునిగా భావించే అజ్ఞానుల మాయలో, ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుత సమాజంలో ఏంటంటే, కొంతమంది తనను తానుగా భగవంతుడిగా ప్రకటించుకుంటారు. లేకపోతే కొంతమంది మానవులు కలిసి ఏం చేస్తారంటే, ఒక పుస్తకం రాసో, ఒక సినిమా తీసో, ఒక టీవీ సీరియల్ తీసో ఒక భగవంతుడిని సృష్టిస్తారు, ఆయన్ని ప్రచారం చేస్తారు. వారి మాయలో పడిపోతారన్నమాట. భగవానుడు చెప్పే విషయం, దైవీహేషాం గుణమయి మమ మాయా దురచ్చయ మామే వైశ్యసి ప్రపంచంతే మాయామేతాం తరంతి అని. అంటే అటువంటి మాయలో పడిపోయి వాస్తవమైనటువంటి సనాతన ధర్మ దేవతలను కూడా పక్కన పెట్టి వారిని పక్కకు తోసి వారిని హీనపరిచి మానవ సృష్టించినటువంటి భగవంతులకి పెద్దపీట వేసేటువంటి దురదృష్టకరమైనటువంటి కాలం నేటి మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇది విషయాన్ని భగవానుడే చెప్పాడు. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీకృష్ణ జ్ఞానం అన్నది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనకు చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనమాట. అజ్ఞానంతో మోహానికి లోనేటువంటి జీవుడు భగవానుడు ఎలా అవుతాడు? ఇప్పుడు ఎవరైతే తనను తాను భగవానుడిగా ప్రకటించుకున్నాడో అంటే వాడికి వాస్తవమైనటువంటి జ్ఞానం లేదని అర్థం, అంతే కదా. అటువంటి వాడు వాస్తవమైనట్టుగా తాను భగవానుడు కాదని తెలిసినా తనకు తాను భగవానుడు అని ప్రకటించుకున్నాడో వాడు ఇంకా మాయలో ఉన్నాడని అర్థం అనమాట. లేదు, కొంతమంది కలిసి ఎవరినైతే ఒక వ్యక్తిని భగవంతుడిని చేశారో ఆ వ్యక్తి ఎవరైతే ఆపాదించారో చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా మాయ అనేటువంటి మోహంలో ఉన్నారు, అజ్ఞానంతో ఉన్నవారు అనమాట. భగవానుడు ఎప్పటికి కూడా మోహితుడు కాడు. భగవానుడు అయినటువంటి వాడు అజ్ఞానంలో ఎందుకుంటాడు? శుభ్రంగా భగవద్గీతలో ఏవైతే చెప్పబడిందో దాన్ని యథాతథంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అదే నిజమైతే అజ్ఞానం భగవాను కన్నా గొప్పదవుతుంది కదా. అజ్ఞానం కనుక వస్తే, అందుకని శిలాప్రభుపాదులు చెప్తున్నారు, ఎవరైతే తనను తాను భగవానుగా ప్రకటించుకొని దానిని ఆచరించేటువంటి స్థితిలో మనము పడిపోయినామో అప్పుడు మనం అజ్ఞానమే అది పెద్దపీట వేసినట్టు అటువంటి వాళ్ళం అవుతాం అనమాట. నిజమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కృష్ణ భక్తి పరాయణ వారి నుంచి మాత్రమే లభిస్తుంది. చాలా స్పష్టంగా ఎవరైతే భగవద్గీతను యథాతథంగా స్వీకరించారో, భగవద్గీతను యథాతథంగా ఎవరైతే అనుసరించేటువంటి సాధన నిరంతరము చేస్తున్నారంటే, భగవద్గీతలో ఏదైతే చెప్పబడిందో నేను భగవానుడు అని కృష్ణుడు చెప్పాడు, శ్రీకృష్ణుని భగవానుడిగా గుర్తించి శ్రీకృష్ణుని భగవాన్ యొక్క మాటలకి మనకి యథాతథంగా అనుసరించేటువంటి ప్రయత్నం ఎవరైతే చేశారో వారిని ఆశ్రయించడం మాత్రమే సరైనటువంటి జ్ఞానం లభిస్తుంది అన్నమాట. అందుకని మానవులు అటువంటి ప్రామాణిక గురువును ఆశ్రయించి ఆయన దయచేత కృష్ణ భక్తి రస భావనతో సమస్త అజ్ఞానం తొలగిపోతుంది. మనం చెప్పుకుంటాం శ్లోకం, మొట్టమొదటి శ్లోకం ఏం చెప్పుకుంటాం క్లాస్ మొదలైనప్పుడు, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నేను అజ్ఞానంధకారంలో జన్మించాను, నా గురుదేవులు జ్ఞానజ్యోతితో నా కళ్ళు తెరిపించారు, ఆయనకు నా గౌరవపూర్వక వందనములను మనం చెప్పుకుంటాను. అందుకనే జీవికి పరమాత్మకి మధ్య గల భేదం చూడలేనటువంటి వాళ్ళు తాను దేహమును కాదని ఉన్నతమైన పరతత్వానికి చెందిన వాడనే పూర్ణ జ్ఞానం ఎప్పటికీ తెలుసుకోరు. ఇది ఎప్పుడైతే కృష్ణ భక్తి పరాయణమైనటువంటి గురువును శరణాగతి చేసినటువంటి వాళ్ళ మాత్రమే సాధ్యమవుతుంది అనమాట. మీకు స్క్రీన్ మీద మీరు కనుక చూస్తుంటే ఒక ఫోటోగ్రాఫ్ పెట్టాను నేను. అదేంటంటే మనం మామూలు కళ్ళతో గనక చూసామంటే ఒక చెరువు, దాని పక్కన ఉన్నటువంటి ఒక కొలను, దాని పక్కన ఉన్నటువంటి చెట్లు ఎలా కనిపించేటువంటి అవకాశం ఉంది. సూర్యకాంతి మిట్ట మధ్యాహ్నాడు చూసేటువంటి ఎలా ఉందంటే దాన్ని మనం స్పష్టంగా చూడలేము అనమాట. అదే సందర్భంలో కళ్ళద్దాలు ఏంటంటే పోలరైజ్డ్ గ్లాసెస్ అని ఉంటాయి. ఎప్పుడైతే అవి పెట్టుకుంటామో ఆ గ్లేర్ అనమాట, ఏదైతే
కాంతికి వచ్చేటువంటి కాంతి వెలుగు ఏదైతే ఉంటుందో అది ఫిల్టర్ అవుతుంది. ఎప్పుడైతే అది ఫిల్టర్ అయిపోయిందో మనకి స్పష్టంగా నీళ్ళ కింద ఏమున్నది, దూరంగా ఏమున్నది అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది అనమాట. ఎందుకు పెట్టాను ఈ ఫోటో అంటే, ఇప్పుడు మనకి ఏదైతే మనము మామూలు కంటితో మనము భగవద్ దర్శనం చేయలేము. మనకి పోలరైజ్డ్ గ్లాసెస్ భగవాన్ మనకి ఇవ్వవలసి ఉంటుంది. అది ఎవరు ఇవ్వగలరు అంటే గురువు మాత్రమే ఇవ్వగలడు. ఎటువంటి గురువు అంటే ప్రామాణికమైనటువంటి గురువు. ఎవరు ప్రామాణిక గురువు అంటే గురు పరంపర కలిగినటువంటి ప్రామాణిక గురువు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే అతను కూడా కృష్ణ భక్తి పరాయణుడైనటువంటి ఉన్నారో అటువంటి గురువుని శరణాగతి చేయటం ద్వారా మనకి జ్ఞాన చక్షువులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ జ్ఞాన చక్షువులు ఇచ్చినప్పుడే మనకు వాస్తవం అంతా కూడా స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని శ్రీకృష్ణ భగవానుని కూర్చి అతనితో తనకు గల సంబంధం గురించి జీవుడు అతని ప్రతినిధిని అంటే గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే నిజంగా తెలుసుకోగలరు. వాస్తవానికి మనం కనుక చూస్తే భగవద్గీత శ్లోకాన్ని చదివితే మనకి ఏమీ అర్థం కాదు. భగవద్గీత శ్లోకం ఎన్నిసార్లు చదివినా చిన్నప్పుడు తెలుగులో పద్యం ఎలుకతోక తెచ్చి ఏడాది ఉతికినను నలుపు నలుపే గాని తెలుపు కాదన్నమాట. ఎన్నిసార్లు భగవద్గీత కంఠోపాఠం చేసినా, ఇప్పుడు కొంతమందికి భగవద్గీత 700 శ్లోకాలు కంఠోపాఠం చేస్తారు, కానీ దాని నుంచి ఎంత జ్ఞానం తీసుకున్నారంటే ఏముండదు అక్కడ మళ్ళా. సో అందుకని కంఠోపాఠం చేయటం మంచిదే, తప్పని చెప్పట్లేదు. అంతటితో ఆగకుండా తర్వాత స్టెప్ అంటే భగవద్గీతని అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేయాలా. అటువంటి అధ్యయనం ఎలా సాధ్యమవుతుందంటే శిలాప్రభుపాదుల లాంటి గురువు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా సాధ్యమైంది. శిలాప్రభుపాదుల వారు కనుక ఈ భాష్యం ఇచ్చి మనకి భగవద్గీత యథాతథాన్ని మనకు అందజేయకపోతే మనకి ఎప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి అర్థము, అంతరార్థము, పరమార్థము ఇవి ఎప్పటికీ కూడా భగవద్గీతలో మనకు అర్థం కావన్నమాట. అందుకని కృష్ణ సంబంధ విజ్ఞానం సంపూర్ణంగా కలిగి కృష్ణునితో సమానంగా భక్తి గౌరవాలు లభించిన కృష్ణుని ప్రతినిధి ఎవరైతే ఉంటారో అటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాను భగవానుడని పలుకడు. కేవలం మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అంటే తమ భౌతికమైనటువంటి భోగాల కోసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అడ్డు పెట్టుకుని ఆ భోగాల్ని పొందడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళ మాయలో మనం పడకూడదు అనే విషయాన్ని ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో, సంపూర్ణంగా నిమగ్నమై ఉంటారో వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను భగవాన్ అనేటువంటి మాట పలుకరు అనే విషయాన్ని శిలాప్రభుపాద మనకి స్పష్టం చేస్తున్నారు అనమాట. అందుకని భగవానుడు జీవుల మధ్య గల వ్యత్యాసం అందరూ తెలుసుకోవాలి. ప్రతి జీవి కూడా వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అదే విషయాన్ని భగవద్గీత 2వ అధ్యాయం 12వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ గత వర్తమానంలో నిలిచి ఉన్నారు, అలాగే భవిష్యత్తునందు కూడా మనం ఉండగలము. ఎవరు చెప్పారు? భగవానుడు అర్జునుడు చెప్పారు. ఎందుకంటే జీవాత్మ, భగవానుడు, పరమాత్మ రెండు కూడా శాశ్వతమైనటువంటిది, కేవలము దేహము మాత్రమే అశాశ్వతమైనటువంటిది అనే విషయాన్ని ఆ సందర్భంగా ఆ శ్లోకాన్ని ప్రస్తావిస్తారనమాట. అందుకని ముక్తి పిదప వారు ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి స్వభావంతో ఉంటారు. అంటే ఎవరికి వారు శరీరం మొదలుపెట్టిన తర్వాత జీవాత్మ ప్రయాణం చేసి ఏ లోకములకు చేరగలదో ఆయా లోకములకు చేరుతుంది, లేదా భగవంతుని యొక్క దివ్య ధామమును చేరగలిగితే దివ్య ధామాన్ని చేరుతుంది. అయితే ఎక్కడికి చేరినా ఆ జీవాత్మ యొక్క వ్యక్తిత్వం అలాగే ఉంటుంది అనమాట. ఎక్కడికి పోదు. ఐడెంటిటీ, వ్యక్తిత్వం అంటే ఐడెంటిటీ, ఆ వ్యక్తిత్వం అనేటువంటిది ఎప్పటికీ అమీనే ఉంటుందన్నమాట. అందుకని రాత్రి చీకటి ఒకటిగానే కనిపించిన సూర్యోదయంతో ప్రతిదీ దాని యథార్థ రూపంలో కల్పిస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో వ్యక్తిత్వంతో కూడిన గుర్తింపు ఏదైతే ఉందో ఇది యథార్థమైనటువంటి జ్ఞానము అనేటువంటి విషయాన్ని మనకి శిలాప్రభుపాదుల వారు ఆ యొక్క భాష్యం ద్వారా, ఆ శ్లోకానికి ఇచ్చిన భాష్యం ద్వారా మనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. యద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టా తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. హరే కృష్ణ. మత హరే కృష్ణ. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టా తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్దోష కల్మషాః.
బుద్ధి మనస్సు నిష్ఠ ఆశ్రయములన్నీను భగవానుని యందే లగ్నమైనప్పుడు మనుజుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమును ప్రయాణించును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ప్రవీణ్ కుమార్ ప్రభు మీరు కూడా చదువుతా శ్లోకం మీనింగ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సేమ్ శ్లోక చదవాలా? సేమ్ శ్లోకం అది, సేమ్ శ్లోకం మీనింగ్. తద్బుద్ధయ తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. బుద్ధి మనసు నిష్ఠ ఆశ్రయములనియును భగవానుని యందే లగ్నమైనప్పుడు మనుజుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున ప్రయాణించును. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధామాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్ ప్రభుజీ. హరే చదువుతా కృష్ణ ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ. తద్బుద్ధయ తదాత్మనః తన్నిష్ఠః తత్పరాయణః గచ్చంతి పక్కకు పోయింది ప్రభుజీ. ఓకే, సారీ మాతాజీ. వ్యూ నాకు కొంచెం వచ్చింది ప్రభుజీ. తద్బుద్ధయా తదాత్మనః తన్నిష్ఠః తత్పరాయణః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషః. బుద్ధి మనసు నిష్ఠ ఆశ్రయములన్నీయును భగవానుని యందే లగ్నమైనప్పుడు మనుజుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున ప్రయాణించును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో బుద్ధి మనస్సు నిష్ఠ ఆశ్రయములన్నీను భగవానుని యందే లగ్నమైనప్పుడు మనుజుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమును ప్రయాణించును. ఎవరైతే బుద్ధి మనస్సు నిష్ఠ అంటే శ్రద్ధతో కూడినటువంటి సాధన ఏదైతే ఉన్నదో ఆశ్రయములన్నీ భగవానునిపై లగ్నమైతే అటువంటి సందర్భంలో ఎవరైతే ఉన్నారో మనిషి అతను సంపూర్ణ జ్ఞానముతే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గంలో ప్రయాణిస్తారన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణ పురుషోత్తముడకు భగవానుని ప్రకటించడంలోనే గీతా జ్ఞానమంతా కేంద్రీకృతమై ఉన్నది. అంటే భగవద్గీత ప్రామాణికంగా తీసుకున్నప్పుడు భగవద్గీత స్పష్టం చేసేది ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడే పూర్ణ పురుషోత్తముడు అనేటువంటి జ్ఞానాన్ని మనకు చెప్పేటువంటి దాని మీదే మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది అనమాట. ఎందుకంటే దివ్యమైన పరమ సత్యమే శ్రీకృష్ణ భగవానుడు. ఆ యొక్క పరమ సత్యము శాశ్వత సత్యము అంటే ఎప్పటికీ కూడా శాశ్వతత్వాన్ని కలిగినటువంటి సచ్చిదానంద స్వరూపం ఎవరిదంటే ఆ భగవానుడు అనమాట. వేదవాంగ్మయం కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అయితే ఏంటంటే ఏదైతే పరతత్వం అనగానే ఉందో అది పరమ సత్యతత్వం అని భావం. పరతత్వం అంటే ఏంటి మనం చెప్పుకున్నాము, అత్యున్నతమైనటువంటి తత్వము జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఏంటంటే పరమ సత్యతత్వం. అంటే అత్యున్నతమైనటువంటి వాస్తవమైనటువంటి శాశ్వతమైనటువంటి జ్ఞానం అనమాట. అదేటువంటి భావం అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బ్రహ్మము పరమాత్మ భగవాన్ అనేటువంటి తత్వాలుగా పరతత్వం ఎరిగినటువంటి వాడు దాన్ని అవగాహన చేసుకుంటారని శిలా ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలో 2వ అధ్యాయంలోని 11వ శ్లోకాన్ని ప్రస్తావిస్తారనమాట. అంటే శ్లోకం ప్రస్తావించకపోయినా దాని భావాన్ని అక్కడ ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేంటంటే వదంతి తత్తత్వ విధస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వం అనేటువంటి తత్వ విధులతో 3 దశలలో అనుభూతమవుతుంది. అవన్నీ కూడా అభిన్నములే. బ్రహ్మముగా పరమాత్మగా భగవానుడిగా. బ్రహ్మముగా మనలో ఉన్నాడు, పరమాత్మగా సమస్త జీవరాశిలో ఉన్నాడు, భగవానుడిగా తన యొక్క దివ్యధామంలో నెలకొని ఉన్నాడు. ఇది పరతత్వాన్ని తెలిసినటువంటి వాడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అనుభూతి చెందుతారన్నాడు. అయితే ఎలా ఉన్నప్పటికీ కూడా ఇవి అభిన్నములు. మనలో ఉన్నా మన చుట్టూ ఉన్న జీవరాశిలో ఉన్నా
తన యొక్క దివ్యధామములో ఉన్నప్పటికీ కూడా భగవానుడు ఇవన్నీ కూడా అభిన్నములు, అన్నీ ఒకటే అనే విషయాన్ని చెప్తున్నాను అనమాట. పరతత్వ వివిధ దశలలే బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అని తెలుపబడింది. ఆ పరతత్వం ఏదైతే ఉన్నదో, ఈ యొక్క బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేటువంటి పరతత్వం ఏదైతే ఉన్నదో, దాని యొక్క చివరి అనుభవం ఎవరంటే శ్రీకృష్ణ భగవాన్. అంటే ఇది సర్వస్వము కూడా ఆ యొక్క శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చినటువంటిది. కాబట్టి కనుకనే ఆ భగవానుడు ఏం చెప్పారైనా 7వ అధ్యాయం 7వ శ్లోకంలో, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రేమణి గణాయివ అన్నారు. ధనుంజయ, నాకన్నా నువ్వు శ్రేష్టమైనటువంటి సత్యము మరొకటి లేదు. నా అన్యత్ కించిదస్తి పరతరం, నా అన్యత్ కించిదస్తి, నా అన్యత లేదు, ఇంకా వేరే అన్యమైనటువంటిది వేరే లేదు అనేటువంటి చెప్తూ, దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడినది. ఒక ముత్యముల యొక్క దండ ఉన్నది. ఆ దండలో ఉన్నటువంటి దారం తీసేస్తే ఏమవుతుంది, ఆ ముత్యాలన్నీ చిందరవందరగా పడిపోతాయి అన్నమాట, ఎటు వెళ్ళిపోతాయి అన్నమాట. ఎక్కడ మనం దాన్ని ఒక చోట ఉంచలేము. అదే విధంగా భగవానుడే పరతత్వం అనేటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోకుండా ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయత్నం చేసినా కూడా అది మనల్ని మాయామోహితం చేస్తుంది తప్పితే మనల్ని ముందుకు తీసుకెళ్లలేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి శిలాప్రభుపాదులు చెప్తారు. నిరాకార బ్రహ్మముగా చెప్పబడేటువంటిది కూడా శ్రీకృష్ణుని పైన ఆధారపడింది. ఏదైతే నిరాకార బ్రహ్మము, బ్రహ్మజ్యోతి అని మాయావాదులు చెప్తూ ఉంటారో, అది ఎక్కడిది, అది భగవంతుని యొక్క కాంతి పుంజమే అనే విషయాన్ని మనకు ఆచార్యులు మనకు తెలియజేస్తారు అనమాట. అందుకని భగవద్గీత 14వ అధ్యాయం 27వ శ్లోకంలో, బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతాస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖశ్చైకాంతికస్య చ. అమృతమును, అనస్వరమును, శాశ్వతమును, చరమ సుఖపు సహజ స్థితిను అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమును. ఏదైతే చెప్పబడిందో నిరాకార బ్రహ్మం అనేటువంటిది, అది కూడా నా మీదనే ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని భగవానుడు ఆ విధంగా చెప్తూ, నేను ఎప్పుడు కూడా నా యొక్క దివ్యధామంలో సగుణ సాకారుడనై సచ్చిదానంద స్వరూపుడనై ఉంటాననే విషయాన్ని మరొకసారి మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కనుకనే అన్ని విధాల శ్రీకృష్ణుడే పరమ సత్యమై ఉన్నాడు, అందులో అనుమానం ఏమీ లేదనమాట. అంటే అత్యున్నతమైనటువంటి సత్యం ఏదంటే శ్రీకృష్ణ భగవానుడు, ఇంకేం లేదు. అందుచేత శ్రీకృష్ణునిపై మనస్సు, బుద్ధి, నిష్ఠ, ఆశ్రయములను ఎవరైతే అన్ని వేళలా కలిగి ఉంటారో, అంటే ఎవరైతే కృష్ణ భక్తి చైతన్యములో మునిగి ఉంటారో, నిస్సందేహంగా వాళ్ళు కల్మషం లేక పరతత్వ విషయంలో సంపూర్ణ జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు అవుతారని శిలాప్రభుపాదుల వారు ఘంటాపదంగా చెప్తున్నారు. కృష్ణ భక్తి చైతన్యం కలవారు శ్రీకృష్ణుల్లోని ద్వైతం ఉన్నదని చెప్తారంటే, ఏకకాలంలో ఏకత్వము మరియు వ్యక్తిత్వము రెండూ ఉన్నాయనే విషయాన్ని మనకి ఏదైతే చైతన్య మహాప్రభు చెప్పినటువంటి అచించ భేద తత్వం ఏదైతే ఉందో, దీన్ని కూడా ద్వైతాద్వైతం అని కూడా చెప్తారండి ఒక సందర్భంలో అన్నమాట. అంటే రెండు కానీ రెండు కాదు అనేటువంటి విషయాన్ని అనమాట సంపూర్ణంగా అవగతం చేసుకుంటారు. ఏకకాలంలో భగవానుడు ఏకత్వం కలిగి ఉంటాడు మరియు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు అనే విషయాన్ని చెప్తూ, అటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో జీవుడు ముక్తి మార్గములో పురోభవృద్ధిని చెందుతారు అనే విషయాన్ని శిలాప్రభుపాదులు స్పష్టం చేస్తూ తర్వాత శ్లోకంలోకి వెళ్తున్నారు. అదే 5వ అధ్యాయం 18వ శ్లోకంలో, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. హరే కృష్ణ. రాజమల్లు ప్రభు చదవగలరా మీరు? మాత చదవండి, మాత చదవండి మీరు. హరే కృష్ణ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానం కలవారగొడిచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, సునక మాంసం తినేవారిని, చండాలుని సమదృష్టితో చూస్తారు. హరే హరే కృష్ణ. రాజమల్లు ప్రభు మీరు చదవగలరా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. చదవనా ప్రభు? రాజమల్లు ప్రభు చదవండి, మీరు చదవగలరా ప్రభు? దండవత్ ప్రణామ్ ప్రభుజీ. దండవత్ ప్రభు, చదవండి ప్రభు. విద్యా వినయ సమంతే బ్రహ్మణ్యే గవి హస్తిని శునిచైవ స్వపాకే చాపన్ పాండదాః
సమదర్శినాః వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలవారగుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని గోవుని ఏనుగును శునక మాంసమును తినేవానిని చండాలుడు సమృద్ధితో చూస్తారు. హరే కృష్ణ. సమదృష్టితో చూస్తారు. హరే కృష్ణ. మాతాజీ ఇందాక ఇంకో మాతాజీ అడిగా, చదువుతాను. హరే కృష్ణ ప్రభు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండిత సమదర్శినః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానం కలవారగుటచే విద్యా వినయ సంపన్నులైన బ్రాహ్మణుని గోవుని ఏనుగును శునక మాంసం తినేవానిని అనగా చండాలుని సమదృష్టితో చూస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు మ్యూట్ చేసుకోండి, మిగిలిన వాళ్ళు చదివేవాళ్ళు. హరే కృష్ణ. నేను చదవనా ప్రభుజీ? కాదు, ఎవరు చదువుతున్నారు మాతాజీ, మ్యూట్ చేసుకోమని చెప్తున్నాను నేను. డిస్టర్బెన్స్. ఓకే ఓకే, నెక్స్ట్ నేను కూడా చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తిని సునీ చైవ శాపాకే చ పండితాః సమదర్శనాః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానం కలవారగుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని గోవుని ఏనుగుని శునక మాంసము తినేవాడిని అంటే చండాలుని సమదృష్టితో చూస్తారు. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. సో ఇక్కడ విద్యా వినయ సంపన్నే అంటే విద్యా వినయము కూడినటువంటి సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరికైతే విద్య ఉంటుందో, ఎవరికైతే వినయం ఉంటుందో వారనమాట కూడినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, సునిచైవ స్వపాకేశ పండితాః సమదర్శిన. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే గోవుని ఏనుగుని శునక మాంసం తినేవాడిని కూడా ఒకే రకమైనటువంటి దృష్టితో, అంటే వారందరిలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని, వాళ్ళలో ఆ భౌతికమైనటువంటి శరీరాన్ని చూడలు, ఆ భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి పరమాత్మను చూడగలుగుతారు ఎవరు? ఈ జ్ఞానము కలిగినటువంటి వాళ్ళనమాట. ఒకసారి కానీ మనం చూస్తే విద్య అనే పదానికి నిఘంటువులు ఏం చెప్తారంటే వేద్యంతే జ్ఞాయంతే విషయాః అనయాః. దీనితో విషయములు తెలుసుకోబడతాయి. అంటే దేనితో అయితే మనము విషయములను తెలుసుకుంటామో, జ్ఞానాన్ని పొందుతామో అది విద్య అన్నమాట. దేని ద్వారా తెలుగుతాయి? వేద్యంత, వేదముల ద్వారా మనకి జ్ఞానం కలుగుతుంది అనమాట. అందుకని జ్ఞానములని బ్రహ్మాణ్ అంటే బ్రాహ్మణి అంటే బ్రహ్మవేదం శుద్ధ పరచైతన్యం అధీతే వేత్తంటే వేదము కానీ పరచైతన్యము కానీ అధ్యయనము చేసినవాడు, తెలిసినవాడు, వాడు బ్రహ్మణుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తుంది అనమాట. అంటే ఏదైతే మన భౌతికమైనటువంటి ఇప్పుడు మన సమాజంలో ఉన్నటువంటి కులము కాదండి ఇక్కడ. ఆ బ్రహ్మణి అనేటువంటి పదానికి అయినటువంటి విశేషమైన అర్థం ఏదైతే, ఎవరైతే వేదాన్నైనా పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు కానీ అది ప్రస్తుత కాలంలో సాధ్యం కాదు. ఎందుకంటే వేదం మొత్తం అందుబాటులోనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట. రెండవది పరచైతన్యము కానీ, ఏదైతే కృష్ణ భక్తి భావనలో ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని కానీ ఎవరైతే అధ్యయనం చేశారో వాళ్ళని బ్రాహ్మణ అనేటువంటి పదంతో ప్రస్తావించబడుతుంది అనమాట. అందుకని కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే జాతి కులము విచక్షణను ఎప్పటికీ చూపడు. అందరిలో సమాజం దృష్టిలో బ్రాహ్మణుడు చండాలుడు వేరు కావచ్చు, కుక్క గోవు ఏనుగు వేరు కావచ్చు, కానీ ఈ విధమైనటువంటి దేహ భేదాలేవి కూడా జ్ఞాని యోగి దృష్టిలో అర్థం లేనటువంటివి. ఎందుకంటే ఆ జ్ఞాని అయినటువంటి వాడు ఏదైతే పరచైతన్యమును కలిగినటువంటి వాడు, ప్రామాణికముగా విద్యను అభ్యసించిన వాడు ఎవరైతే ఉన్నారో వారు అందరినీ ఒకే విధంగా చూస్తారు, అందరిలో పరమాత్మను చూస్తారనమాట. పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అన్నిటిలో నిలిచి వాటితో సంబంధం కలిగి ఉండటమే అందుకు కారణం. ఎందుకంటే ఆ ఎవరైతే పరచైతన్య జ్ఞానము కలిగినటువంటి విద్యను, ప్రామాణికమైన విద్యను పొంది ఉన్నారో వారు అందరినీ కూడా అందరిలో పరమాత్మను చూస్తారు, వారిలో ఉన్నటువంటి పరమాత్మను చూస్తారు, కానీ శరీరమును చూడరు, దేహమును చూడరు అనే విషయాన్ని శిలాప్రభుపాదుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు అనమాట. భగవానుని గుర్చిన అటువంటి అవగాహనే నిజమైనటువంటి జ్ఞానము. అంటే సమస్త జీవరాశిలో కూడా పరమాత్మ ఉన్నాడని, సమస్త జీవరాశిలో కూడా పరమాత్మను ఎవరైతే దర్శనం చేయగలుగుతారో అది
అది వాస్తవమైనటువంటి జ్ఞానం అనమాట. భగవానుడు ప్రతి జీవుని కూడా మిత్రునిగా భావించిన కారణంగా దేహాలు అనేక రకమైనటువంటి వర్ణాలు లేదా జాతుల్లో ఉన్నప్పటికీ కూడా అతడు మాత్రం సమభావం కలిగి ఉంటాడు అన్నిటి మీద. జీవరాశి అంతటా మీద, ఏనుగు కావచ్చు, కుక్క కావచ్చు, లేదా బ్రాహ్మడు కావచ్చు, లేదా కుక్క మాంసం తినేవాడు ఎవరైనా కావచ్చు అనమాట. అందుకని జీవుల స్థితులతో నిమిత్తం లేకుండా అతడు అందరిలో పరమాత్మగా నిలిచి ఉంటాడు. అందుకనే ఆచార్యులు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమని ఆశ్రయించడానికి ఎవరైతే వచ్చారో వాళ్లలో ఎటువంటి జాతి కుల మత విచక్షణ చూడరు. వారు ఎవరైనప్పటికీ కూడా వారిని స్వీకరిస్తారు. వారికి పరచైతన్య భగవత్ కృష్ణ భక్తి చైతన్య జ్ఞానాన్ని వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకనే కదా శిలాప్రభుపాదులు ఇంత ఓపెన్ గా ఈ జ్ఞానాన్ని అంతటిని కూడా ఒక పుస్తక రూపంలో మనకు అందించి వెళ్ళిపోయినారు ఆయన. ఎందుకంటే మన మీద ఆయనకున్నటువంటి విపరీతమైనటువంటి, మనందరికి మనలో అర్హత ఉన్నవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ కూడా అందరికీ సమానమైనటువంటి జ్ఞానం అందాలనే విషయంతో శిలాప్రభుపాదుల వారు ఇంత అద్భుతమైనటువంటి భాష్యాన్ని మనకు అందించే ప్రయత్నం చేశారు. సమాజం బ్రాహ్మణుణ్ణి చండాలని సమానంగా చూడకపోయినా భగవానుడు పరమాత్మగా వారిద్దరిలో ఒకే విధంగా నిలిచి ఉంటాడు. ఈ దేహం ఏదైతే ఉందో ఇది ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణములు సత్వరజో తమో గుణముల ద్వారా రూపొందినప్పటికీ కూడా దేహంలోని ఆత్మ పరమాత్మ మాత్రం ఒకే ఆధ్యాత్మికమైన కలిగి ఉంటాయి అనే విషయమే వాస్తవమైనటువంటి భగవద్జ్ఞానం. అంటే ఏదైతే మనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ జీవాత్మ రెండూ కూడా ఒకే రకమైనటువంటి గుణము కలిగి ఉంటాయి. భౌతిక శరీరంలో చిక్కినటువంటి జీవాత్మ కానీ, తన యొక్క దివ్యధామంలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి భగవానుడు పరమాత్మ కానీ గుణరూపముగా రెండు కూడా ఒకటే, కానీ పరిమాణ రూపములో వ్యత్యాసం ఉన్నది అనే విషయాన్ని మరొకసారి మనకి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. సమాన ఆధ్యాత్మికను కలిగినటువంటి ఆత్మ పరమాత్మ మటుకు పరిమాణంలో ఎన్నడూ సమానం కావు. దీనికి ఉదాహరణ మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నామట. సముద్రంలో ఒక నీటి బొట్టుని మన అరచేతిలో వేసుకొని రుచి చూసామనుకోండి, అంతే కదా, దాని గుణం ఏమిటి? ఉప్పగా ఉంటుంది. సముద్రంలో ఉన్న నీరు మొత్తము ఉప్పగా ఉంటుంది. ఈ యొక్క అదే సందర్భంలో ఆ సముద్రము మన అరచేతిలో ఉన్న నీటి చుక్క రెండు సమానమని చెప్పగలమా? కాదు. అది అనంతమైనది. ఇది అణు మాత్రమే. మన శరీరం, మన అరచేతిలో ఉన్న నీటి చుక్క ఏదైతే అణు మాత్రమే ఇది. కానీ ఆ సముద్రము అనంతమైనటువంటిది. భగవానుడు అనంతుడు, జీవాత్మ అణు మాత్రమే అనే విషయం ద్వారా గుణంగా, రుచి రూపము గుణంగా రెండు ఒకటే, కానీ పరిమాణంలో మటుకు తేడా అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జీవాత్మ ఏదైతే ఉన్నదో అది కేవలం మన దేహంలోనికే పరిమితమై ఉంటుంది. కానీ పరమాత్మ మటుకు ప్రతి జీవి దేహంలో కూడా ఉంటాడు ఆయన అనమాట. మన హృదయపీఠం మీద జీవాత్మ ఉంటుంది, పరమాత్మ కూడా ఆయన హృదయపీఠం మీద స్థితమై ఉంటారు అన్నమాట. అటువంటి పరమాత్మ అన్ని జీవరాశుల్లో కూడా ఉంటారు. అందరినీ దర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు? విద్యా వినయ సంపన్నులైనటువంటి వాళ్ళు అనే విషయం చెప్తూ, చైతన్యం, సనాతనత్వం, ఆనందమయత్వం అనేవి ఆత్మయ పరమాత్మలకు గల ఒకే రకమైనటువంటి లక్షణాలు. ఎందుకంటే నిత్య చైతన్యము కలిగి ఉంటాయి జీవాత్మ కానీ పరమాత్మ కానీ. సనాతన శాశ్వతమైనటువంటి వాటికి పుట్టుక లేదు, మరణము లేదనమాట. శాశ్వత నిత్యము ఆనందమైన సచ్చిత్ ఆనందము, సత్యము, చైతన్యము, ఆనంద స్వరూపమై ఉంటాయి. సచ్చిదానందమయమై ఉంటాయి. ఏమిటి? ఆత్మ పరమాత్మ అనేవి రెండు కామన్ లక్షణాలు మన రెండిటికి ఉన్నటువంటి. వాటి మధ్య గల భేదం ఏంటంటే తాను ఉన్న దేహ పరిధిలోనే ఆత్మ పరిమితమై ఉంటే పరమాత్మ అన్ని దేహాలలో కూడా కలిగినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. అటువంటి పరమాత్మ సర్వదేహాలలో ఎటువంటి విచక్షణ లేకుండా అందరిలో సమానంగా నెలకొని ఉంటాడు పరమాత్మ. అది దర్శనం చేస్తారు ఎవరైతే పరచైతన్యము కలిగినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనే విషయాన్ని ఆ శ్లోకంలో మనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. హరే కృష్ణ. మాత హరే కృష్ణ. ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః.
సమానత్వం ఏకత్వములపై మనస్సు నెలకొన్న వారు జనన మరణ స్థితిని జయించిన వారే. వారు బ్రహ్మం వలె దోషం లేని వారు. ఆ విధంగా వారి బ్రహ్మలో స్థితిని కలిగిన వారు అగుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు మీరు. మాతాజీ సరోజ బండారి మాతాజీ మీరు కూడా చదువుతారా శ్లోకం మీనింగ్? నేను చదివేనా ప్రభుజీ? ఎవరండి మాతాజీ? భువనేశ్వరి మాతాజీ. పర్లేదు. ఇహైవ తార్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సమానత్వం ఏకత్వములపై మనస్సు నెలకొనిన వారు జనన మరణ స్థితిని జయించిన వారే. వారు బ్రహ్మం వలె దోషం లేని వారు. ఆ విధంగా వారు బ్రహ్మంలో స్థితిని కలిగిన వారు అగుతురు. హరిబోల్ ప్రభుజీ. హరిబోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ఇంకో మాతాజీ ఇందాక ఎవరు? సరోజ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. చదవండి మాతాజీ. సరోజ మాతాజీ. నన్ను అంటున్నా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇహైవ దైచితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణి తే స్థితాః. సమానత్వం ఏకత్వములపై మనస్సు నెలకొనిన వారు జనన మరణ స్థితిని జయించిన వారే. వారు బ్రహ్మం వలె దోషం లేని వారు. ఆ విధంగా వారు బ్రహ్మంలో స్థితిని కలిగిన వారు అగుతురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సమానత్వం ఏకత్వం ఇందాకేం చెప్పారు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహిస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అనేటువంటి పండితులైనటువంటి వాళ్ళు అన్నిటినీ సమానంగా చూస్తాను. ఇక్కడ అటువంటి సమానత్వాన్ని అన్నింటి జీవరాశి అంతా సమానంగా చూసేటువంటి వాళ్ళు, ఆ జీవరాశిలో ఉన్నటువంటి ఏకత్వం పరమాత్మని కూడా చూసినటువంటి వాళ్ళు, దానిపై మనస్సు నెలకొన్నటువంటి వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉంటారంటే జనన మరణ స్థితిని జయించిన వారే. వారు బ్రహ్మం వలె దోషము లేనటువంటి వాళ్ళు. బ్రహ్మము ఎంత, జీవాత్మ ఎంత స్వచ్ఛమైనదో, పరమాత్మ ఎంత స్వచ్ఛమైనదో, బ్రహ్మము ఎంత స్వచ్ఛమైనదో అటువంటి దోషము లేనటువంటి వాడు. ఏమంటే మరి జీవాత్మ స్వచ్ఛమైనటువంటిది కదా, మరి అయితే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని అంటే జీవాత్మ ఎక్కడైతే చిక్కుబడి ఉన్నదో ఆ దేహముతో కూడినటువంటి అన్నమాట. కారణ శరీరం కదా ఇది. కారణ శరీరం ద్వారా వచ్చినటువంటి మాలిన్యం చేత కప్పబడి ఉంటుంది కాబట్టి అనమాట. ఆ విధంగా వారు బ్రహ్మములో స్థితిని కలిగిన వారు అవుదురు. ఎవరైతే జీవరాశిని అంతటిని కూడా సమానత్వంగా చూస్తారో, ఎవరైతే అందరిలో పరమాత్మ దర్శనం చేస్తారో, మనస్సులో సమానత్వం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆత్మానుభవానికి చిహ్నము వంటిది. ఆత్మానుభవం కలిగింది అనటానికి ఏంటంటే అందరినీ సమదృష్టితో చూసేటువంటి విశుద్ధమైనటువంటి స్థితికి ఎదగటం అనమాట. అటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు జన్మ మృత్యువుల వంటి భౌతిక స్థితులను వాళ్ళు జయిస్తారు ఆటోమేటిక్ గా అనమాట. ఎవరైతే దేహమే ఆత్మగా భావన ఉంటుందో వాళ్ళు, అటువంటి జీవుడు ఎప్పుడు కూడా బద్ధునిగానే భావించినా, ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం మొట్టమొదటి అంతే కదా, ఎవరికైనా సరే దేహానికి జీవాత్మకి తేడా లేదనుకునేటువంటి వాళ్ళే 198% మంది ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళకి జ్ఞానం వచ్చేదాకా, ఎటువంటి జ్ఞానము ఏదైతే భగవద్గీతలో భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం అందేదాకా కూడా, శిలాప్రభుపాదుల వంటి మహానుభావుల యొక్క దయ కలిగేదాకా జ్ఞానం ఎప్పటికీ వికసించాలన్నమాట. ఆత్మజ్ఞానం ద్వారా సమత్వ స్థితికి కనుక ఉద్ధరింపబడితే, ఏదైతే ఈ బద్ధ జీవితం అంటే ఈ శరీరములో బంధింపబడినటువంటి జీవాత్మ ఉన్నదో, మరుజన్మలో అయినా కనీసం మరొక శరీరంలో బంధింపబడకుండా శాశ్వతమైనటువంటి తన దివ్య లోకమునికి వెళ్ళి భగవంతుని సేవలో నెలకొనేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని మరణానంతరం తిరిగి భౌతిక జగత్తులో జన్మను పొందక ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించేటువంటి ప్రయత్నం చేయాలి మనం అందరము కూడా, మరలా ఈ బద్ధ జీవితాన్ని కొనసాగించకుండా. అందుకని రాగద్వేషములు లేనందువలన భగవానుడు దోషరహితుడు. భగవానుడు ఎవరి మీద గాని ఆయనకి ప్రేమ గాని, ఎవరి మీద గాని ఆయనకి ద్వేషం గాని రెండూ ఉండదు. అదే విధంగా జీవుడికి వీడుగా ఎవరి మీద ప్రేమ గాని, ఎవరి మీద ద్వేషం నుంచి గాని బయటపడి ఎప్పుడైతే అటువంటి సమానత్వ ఏకత్వ స్థితిని పొందాడో, దర్శించగలిగాడో, అప్పుడు ఆటోమేటిక్ గా దోషరహితుడై ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించడానికి అర్హతను పొందుతాడు.
దానికోసం మనం సాధన చేయవలసి ఉంటుంది. ఏం సాధన చేయవలసి ఉంటుంది? ఏదైతే అనేక జన్మలుగా మనం కూడబెట్టుకున్నటువంటి కర్మ ఫలము ద్వారా ఈ శరీరాన్ని పొందామో, ఈ మాలిన్యములన్నిటినీ కూడా మనము తొలగించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ మాలిన్యమును తొలగించుకోవాలంటే ఏం చేయాలా? అది భగవంతుని యొక్క విశిష్టమైనటువంటి సేవ. ఏ విధంగా? నవవిధ భక్తి మార్గములుగా శ్రవణ కీర్తన స్మరణం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి నవవిధ భక్తి మార్గములను అన్నిటినీ గాని కొన్నిటిని గాని కనీసం ఒకటి కానీ నిరంతరము మనం ఎప్పుడైతే సాధన చేసేటువంటి ప్రయత్నం చేస్తామో, అందుకోసమని తద్వారా మనము ఆ అనేక జన్మలుగా మనము పేర్చుకున్నటువంటి మాలిన్యాన్ని క్రమక్రమంగా తొలగించగలిగితే, చేతో దర్పణ మార్జనం, చేత్తో మనము ఏదైతే అద్దం ముందు నుంచినప్పుడు మన మొహం మనకు కనపడదో, మట్టి కొట్టుకున్న అద్దం ముందు నుంచున్నా అనుకో ఏమన్నా కనిపిస్తుంది అందులో ఏం కాదు. ఎప్పుడైతే ఆ మట్టిని మొత్తం మనం తుడిచేసామో అప్పుడు మన రూపాన్ని మనం చూడగలుగుతాము. అది మన వాస్తవమైనటువంటి జీవాత్మని మనము చూడగలగాలి. ఎలా? ఈ మట్టిని మొత్తాన్ని తొలగించడం దుమ్మును తొలగించడం ద్వారా అనమాట. ఏదైతే అద్దం మీద మురికిని తొలగించడం ద్వారా. ఆ మురికి ఎలా తొలుగుతుంది? కేవలం భగవంతుని యొక్క నామము, కథ, లీల, సత్సాంగత్యం, శాస్త్ర సాంగత్యం, సాధు సాంగత్యం ద్వారా, నవవిధ భక్తి మార్గముల ద్వారా నిరంతరమైనటువంటి ఈ యొక్క ప్రక్రియలో ఎప్పుడైతే మనం కొనసాగుతామో అప్పుడు ఆటోమేటిక్ గా క్లీన్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. అదే విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని రిఫర్ చేస్తారు. వీతరాగ భయక్రోధ మన్మయామాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. రాగము, భయము, క్రోధము నుండి విడివడి నాయందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానము చే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగే. పూర్వంలో అనేక మంది పొందారు అర్జున. ఇది సాధ్యము. ఎలా? రాగము, భయము, క్రోధం నుంచి విడిపడి సంపూర్ణంగా భగవంతునికి శరణాగతి చేయటం ద్వారా ఆయన దగ్గరికి అంతకుముందు చేరారు. అదే విషయాన్ని భగవానుడు చెప్తున్నాడు అనమాట. అందుకని ఇది సాధ్యం అర్జున, ఇది సాధ్యం కాబట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. హరే కృష్ణ. ఐ థింక్ టైం అయింది కదా ప్రభు? హరే కృష్ణ. ఓకే, 3:15 to 3:25. ఓకే, 3:15 అంటే 1:30, 4:45 ఇంకా ఉన్నది, టైం ఉన్నది. ఓకే, 20 శ్లోకం చెప్తున్నాం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధి అసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధి అసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణ స్థితః. మత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధి అసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఏదైనా ప్రియమైనది లభించినప్పుడు పొంగడం గాని, అప్రియమైనది కలిగినప్పుడు శోకించడం గాని చెయ్యనివాడు, స్థిరమైన బుద్ధి కలిగిన వాడు, మోహరహితుడు, భగవద్ విజ్ఞానం తెలిసినవాడు అయిన వ్యక్తి అది వరకే బ్రహ్మములో నెలకొని ఉంటాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సీతా మహాలక్ష్మి మాత చూతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చదండి మాతాజీ ప్లీజ్. నా ప్రహృప్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధి అసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నత నొందని వాడును, స్థిర బుద్ధిని కలిగిన వాడును, మోహ పరవశుడు కానివాడును, భగవద్విజ్ఞానమును పూర్ణముగా వెలిగిన వాడును అగు మనుజుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టు వాడే అగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. స్వయం గౌర హరిదాస్ ప్రభు చదవగలరా మీరు శ్లోకం విని? హరే కృష్ణ. చదివేదా ప్రభుజీ? ఎవరు మాతాజీ? చదవండి మాతాజీ. నః ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం
స్థిర బుద్ధి రసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రాహ్మణి స్థితః. ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నత నొందని వాడును, స్థిర బుద్ధిని కలిగిన వాడును, మోహపరవశుడును కానివాడును, భగవద్విజ్ఞానమును పూర్ణముగా నెరిగిన వాడు నాగు మనుజుడు పరబ్రహ్మనందు స్థితిని కలిగి ఉన్నప్పటి వాడే యగను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ప్రియమైనది పొందితే ఉప్పొంగడు అనమాట. ఎవరైతే బ్రహ్మములో స్థితమైనటువంటి ఉన్నాడో అతను అనమాట. అప్రియమైనది ప్రాప్తించితే దానితో ఆవేశపడిపోడు, ఉద్విగ్నత ఉండడు. ఎప్పుడు కూడా స్థిర బుద్ధిని కలిగి ఉంటాడు. ఎటువంటి మోహానికి కూడా వశపడడు అనమాట. భగవద్విజ్ఞానాన్ని పూర్ణముగా తెలుసుకుని ఉంటాడు. అటువంటి మానవుడు బ్రహ్మస్థితిని కలిగి ఉంటాడు. రివర్స్ లో వెళ్తే బ్రహ్మస్థితిలో ఎవరుంటారో, ఎవరైతే భగవద్విజ్ఞానాన్ని పూర్ణంగా కలిగి ఉంటారో వాళ్ళు బ్రహ్మస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరికి భగవద్విజ్ఞానం పూర్ణంగా తెలిసి ఉంటుంది, ఎవరైతే మోహాన్ని అధిగమించారో వాళ్ళనమాట. వాళ్ళు మోహాన్ని ఎలా అధిగమించారు? స్థిర బుద్ధి కలగడం వల్ల మోహాన్ని అధిగమించారు. స్థిర బుద్ధి ఎలా కలిగిందంటే, ప్రియమైనది పొందినప్పుడు ఆనందించక, బాధ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా అన్నిటినీ సమానముగా చూసే స్థిర బుద్ధి ఉండటం వలన వాళ్ళు మోహాన్ని అధిగమించి తద్వారా భగవద్విజ్ఞానమైనటువంటి పూర్ణ జ్ఞానాన్ని పొంది బ్రహ్మములో స్థితమైనారు అనే విషయాన్ని ఇక్కడ మనకు భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఆత్మానుభవం పొందినటువంటి మహాత్ముని లక్షణాలు ఇక్కడ తెలియచేయబడుతున్నాయని శిలా ప్రభుపాదుల వారు చెప్తారు మనకి. మిథ్యా తాదాత్మ్యంతో దేహమే ఆత్మగా భావించే మోహగ్రస్తుడు కాకపోవటం అతని ప్రథమ లక్షణం. ఎవరైతే ఉన్నారో మిథ్య తాదాత్మ్యంలో, అంటే ఈ దేహమే నేను అనేటువంటి భావన ఏదైతే ఉందో, అశాశ్వతమైనటువంటి దేహమే నేను అనుకునే భావన ఏదైతే ఉందో దాని మోహంలో పడకపోవటమే మొట్టమొదటి ప్రథమ లక్షణం అన్నమాట. ఎప్పుడైతే దేహాత్మ భావన లేకుండా తాను కృష్ణ భగవానుని అంశ అనేటువంటి విషయం ఎవరికైతే తెలిసి ఉంటుందో అతడు దేహానికి ఏది పొందినా లభిస్తే పొంగిపోవటం ఉండదు, నష్టపోయినప్పుడు కుంగిపోవటం ఉండదు. ఎందుకంటే ఈ దేహము తాను కాదు, తాను జీవాత్మను, తాను భగవంతుని అంశం అనేటువంటి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటుంది. కాబట్టి మనస్సు ఈ స్థితిని పొందటాన్ని స్థిర బుద్ధి అని అంటారు. అందుకని దేహం ఆత్మగా భ్రమ చెందటం, దేహం శాశ్వతమని తలచటం, ఆత్మను కించపరచటంగానే చేయటం అనమాట. ఇటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అతనిని బ్రహ్మం పరమాత్మ, మనం చెప్పుకున్నాం ఇందాక, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి అనేటువంటి పరతత్వ జ్ఞానం అవగాహన చేసుకునే స్థితికి చేరుతుంది. ఎటువంటి జ్ఞానము? నేను దేహమును కాదు, నేను భగవంతుని అంశను అనేటువంటి జ్ఞానము ద్వారా దేహానికి వచ్చినటువంటి కష్ట నష్టాలని సమానంగా వాటి వలన దానికి సుఖం వస్తే ఆనందించకుండా, కష్టం వస్తే బాధపడకుండా స్థిర బుద్ధి కలిగి ఎవరైతే ఉంటారో వారికి బ్రహ్మం పరమాత్మ భగవాన్ అనేటువంటి పరతత్వ జ్ఞానం అర్థం చేసుకునేటువంటి అవగాహన వస్తుందన్నమాట. దాని ద్వారా భక్తుడు భగవానునితో అన్ని విధాలుగా సమానం కావాలి. అంటే నేను భోగించాలి, భగవానుడు సర్వభోక్త కాబట్టి నేను కూడా భోగించాలి అనేటువంటి జ్ఞానం నుంచి బయటపడి నిజమైనటువంటి స్థితాన్ని వదిలిపెట్టి తన నిజస్థితిని తెలుసుకుంటాడు. ఏమని? తాను భగవానునికి నిత్య దాసుడును అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇదే బ్రహ్మానుభవం లేదా ఆత్మానుభవం అనబడుతుంది. అటువంటి స్థిరమైనటువంటి, ఎప్పుడైతే ఈ ఆత్మానుభవం స్థిరం కలిగి ఉంటుందో అటువంటి స్థిరమైన భావమే కృష్ణ భక్తి రసభావన అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి శిలా ప్రభుపాదుల వారు తమ భాష్యంలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారనమాట. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం, ఏ అంశాలు చెప్పుకున్నామో 16వ శ్లోకం నుంచి మనం చెప్పుకున్నాం. అజ్ఞానాన్ని నశింపజేసే జ్ఞానంచే మనుజుడు ప్రకాశమయ్యి పగటి సమయంలో సూర్యుడు సర్వాన్ని ప్రకాశించినట్టు అతని జ్ఞానం సర్వం వ్యక్తపరుస్తుందనే విషయాన్ని, బుద్ధి మనస్సు నిష్ఠ ఆశ్రయాలు భగవంతునిపై లగ్నమైతే మనుజుడు సంపూర్ణ జ్ఞానం పొంది కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గంలో ప్రయాణిస్తాడని, వినమ్రుడైనటువంటి యోగి యథార్థమైన జ్ఞానం కలగటం వల్ల విద్యా వినయ సంపూర్ణమైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, శునక మాంసం తినేవాడిని సమదృష్టితో చూస్తారని, ఎవరైతే ఈ సమానత్వం ఏకత్వములపై మనస్సు నెలకొని ఉంటుందో వాళ్ళు జనన మరణ స్థితిని జయించిన వారు, బ్రహ్మం వలె దోషం లేని వారు అనేటువంటి విషయాన్ని, వారు బ్రహ్మములో స్థితిని కలిగిన వారు అవుతారని,
ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగని వాడు, అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఆవేశానికి లోనుకునేటువంటి వాడు, స్థిరబుద్ధి కలవాడు, మోహాతీతుడు, భగవద్జ్ఞాన పూర్ణుడు, పరబ్రహ్మ స్థితిని కలిగి ఉంటాడని ఈ యొక్క అంశాలన్నిటినీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఏవైతే అంశాలు మనం ఇప్పటిదాకా 5 శ్లోకాల్లో విని ఉన్నామో అవన్నీ కూడా అన్నమాచార్యుల వారు ఒక చక్కటి కీర్తనలో ఆయన ఆవిష్కరించారు. అవన్నీ కూడా హరిహరి నేను సకలాంతర్యామివని ఆత్మదలుచుటే యోగము. చెప్పుకున్నాం కదా మనం, జీవాత్మ పరమాత్మ సకల అంతర్యామి, అందరిలో కూడా పరమాత్మ స్థితమై ఉన్నాడనే విషయాన్ని. ఇదే యోగము, ఇదే మనం వెళ్ళవలసినటువంటి చేరవలసినటువంటి గమ్యము. శరణాగత రక్షామణి నిన్నే శరణి ఏడిదే తుది పదము. అంటే నిన్ను శరణ వేడటమే తుది పదము. ఎందుకంటే నువ్వు పరమాత్మ అని తెలిసి నీకు శరణాగతి చేయటాన్ని మించినటువంటి, నువ్వు మాత్రమే రక్షించగలిగిన వాడు అనే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుంది, నిన్ను శరణ వేడటమే అది తుది పదము. నీయందే ఈ సచరాచరమును నీవే చరాచరమందు నిత్యమును. ఈ సచరాచరం అంతా కూడా ఎక్కడుంది? మనకు కనిపించే విశ్వమంతా ఎక్కడుంది? భగవానుల్లో ఉంది. ఆ నీవే చరాచరమందు, చలించేటువంటి వాళ్ళందరిలో కూడా ఎవరున్నావు? నువ్వు పరమాత్మగా ఉన్నావు. అంతేగాక మత్త పరతరన్నాం ఎత్కించిదస్తి ధనుంజయ మైసర్వమిదం ప్రోదం సూత్రేమని గణ, వాటన్నిటిలో నువ్వు ఒక దారంలాగా ఉన్నావు. పాయక ఉండుట గని తలపోయుట పరమార్థంబుల సారంబు. నిరంతరం నువ్వు ఉంటావని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇదే పరమార్థ సారమాట. జీవాత్మ శాశ్వతమైనది, పరమాత్మ శాశ్వతమైనటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఇది పరమార్థ సారం అన్నమాట. కాయము జీవుడు నీ అధీనమై కలుగగ ప్రకృతి పురుషుని గానిటు. కాయము జీవుడు, ఈ శరీరము, ఈ శరీరములో ఉన్నటువంటి దేహి ఎప్పుడైతే నీ అధీనం కాకుండా ప్రకృతియు పురుషుని గానిటు మాయల ముంతువు మాయకు జరవని. నువ్వు నీ ఆధీనంలో కంటే నిన్ను సేవించకుండా, ఈ శరీరము గాని ఆత్మ గాని నిన్ను సేవించకుండా ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో ఈ ప్రకృతి పురుషులనే మాయలో మమ్మల్ని ముంచేస్తావయ్యా. మాయకు జ్వరవని మతిదలపోయిట సుజ్ఞానము. అంటే ఎప్పుడైతే ఈ మాయ అనేది ఉన్నదో అది నిన్ను చూపించలేదు. ఈ మాయ తొలగిపోతే మాత్రం మనం ఏదైతే చెప్పుకున్నామో దైవీహేషాం గుణమయి మమ మాయా దురచ్చయ మామే వైశ్యసి ప్రపంచంతే మాయామేతాం తరదితే. ఆ మాయను కూడా నువ్వు మమ్మల్ని తప్పించగలవు. ఆ మాయ అదే సుజ్ఞానం అనే విషయం చెప్తున్నామంట. తనలో పరతత్వపు నీవును తానీ పరతత్వము లోపలగా ఏదైతే మనం చెప్పుకున్నామో బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఏంటంటే, తనలో పరతత్వపు నీవును, నాలో ఉన్నటువంటి పరతత్వం నీవేనయ్యా. తానీ పరతత్వము లోపలగా నువ్వు నాలో ఉన్నావు, నువ్వు అంతటా ఉన్నావు. మనసున తలచుట వేదాంతంబుల మంతనముల సన్మార్గము. అంటే ఈ మనసులో ఇది తెలుసుకోవటమే వేదాంతములు, వేదములలో చెప్పినటువంటి జ్ఞానం కూడా ఏదైతే శిలా ప్రభుపాల వారు ఇందాక మనకు భాష చెప్పారో, వదంతి తత్వత్వం విధతత్వం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ అనేటువంటి తత్వం జ్ఞానం ఏదైతే ఉందో ఇది తెలుసుకోవటమే. తలచడం అంటే మనసు ద్వారా తెలుసుకోవటమే వేదాంతంబుల మంతనముల సన్మార్గము. ఆ వేదములని లోంచి తెలుసుకున్నటువంటి జ్ఞానం అన్నమాట. అదే సరైనటువంటి మార్గము. ఘనమునకును మరి ఘనమై అందే కడు సూక్ష్మమునకు కడు సూక్ష్మంబై. అంటే నువ్వు మరలా ఇందాక బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ అతి చిన్నదానిలో ఉన్నావు, అతి పెద్ద దానిలో ఉన్నావు. ఎలా ఉన్నావు? ఒక కుక్కలో ఉన్నావు, మనిషిలో ఉన్నావు, ఏనుగులో ఉన్నావు, అన్నిట్లో కూడా ఉన్నావు. ఎనసిన పూసలలో దారమవని ఎన్నుట పరమ రహస్యం. ఇందాక చెప్పారు కదా, మత పరతరన్నాం ఎత్కించి ధనిస్తయా మై సర్వమిదం ప్రోదం సూత్రేమణి గణాయవ. ఏ విధంగా అయితే మణుల హారములో ఉన్నటువంటి దారములాగా ఎనసిన పూసలలో దారమవని ఎన్నుటే పరమహంసము. నువ్వు అంతటా ఉన్నావని తెలుసుకోవటమే పరమ రహస్యము. ఆతుమ లోపల ఘన వైకుంఠము, ఆతుమ నీ వైకుంఠము లోపల. ఆ యొక్క ఆత్మ జ్ఞానం అనమాట. వైకుంఠమైనటువంటి ఆత్మ జ్ఞానం ఎక్కడుంది? ఆత్మ లోపల ఉంది, ఇక్కడే ఉన్నది. అదే సందర్భంగా ఈ ఆత్మ నీ వైకుంఠము లోపల అక్కడ కూడా ఉన్నది. పరమాత్మ ఉన్నాడు ఇక్కడ, భగవానుడు ఇక్కడ మన శరీరంలో ఉన్నాడు. అదే సందర్భంలో తన యొక్క దివ్యధామం అనేటువంటి వైకుంఠములో కూడా నెలకొన్నాడు. ఈతల నాతల సరిగా తెలియుట ఇదియే బ్రహ్మానందము. ఈతల నాతల సరిగా తెలియుట అంటే ఇక్కడ అక్కడ ఉన్నావు అనేటువంటి విషయం ఏదైతే ఉన్నాదో, ఇందాక తత్వ విధులు తెలుసుకుంటారు భగవాను గురించి చెప్పారు కదా, ఇది తెలుసుకోవటమే సరిగా తెలియట. ఇదియే బ్రహ్మానందము, బ్రహ్మానుభూతి అనేటువంటి ఇందాక భగవానుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని ఇక్కడ ఆవిష్కరించారన్నమాట. శ్రీ తరుణీస శ్రీ వెంకటపతి సేవారతి నిన్ను భజించదా. ఓ శ్రీ తరుణీపతి, ఓ లక్ష్మీపతి, ఓ వెంకటపతి, నిన్ను సేవతో నిన్ను నేను భజిస్తానయ్యా.
దాతపు దైవమై నన్ను కావు తలచదమిదే తత్వంబు. దయతో నువ్వు దైవంగా నన్ను చూసుకోవయ్యా, నిన్నే ఎప్పుడు నిన్ను తలుచుకుంటాను, ఇదే తత్వము అనేటువంటి అద్భుతమైనటువంటి విషయములన్నింటినీ కూడా అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో మనకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా మనం చెప్పుకునేటువంటి విషయములన్నింటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఎవరికైనా సరే ఏదైనా సరే మార్పులు చేర్పులు, ఇప్పటిదాకా మనం విన్న దాంట్లో ఏమైనా సరే మార్పులు చేర్పులు ఉన్నా, లేదు ఏమైనా ప్రశ్నలు కానీ, లేదు మీరు ఇవాళ విన్న దాంట్లో ముఖ్యాంశములు ఏమైనా ఉంటే అవైనా కానీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేసుకున్నాం. హరే కృష్ణ.